హలో గైస్, నా పేరు అరుణ్ కుమార్. 2024లో మాస్టర్ చేయడానికి కెన్ స్టేట్ యూనివర్సిటీకి వచ్చాను. నా ఫీల్డ్ వచ్చి కంప్యూటర్ సైన్స్. ఇదే నా ఫస్ట్ వీడియో. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ముందు మంచి వీడియోస్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ నేనైతే ఫస్ట్ వీడియో క్యాంపస్ టూర్ చేద్దాం అనుకుంటున్నా. క్యాంపస్ టూర్ కూడా క్యాంపస్ మొత్తం కవర్ చేయలేను, కానీ కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయగలను. ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ కానీ స్టార్టింగ్ నువ్వు కెన్ స్టేట్ యూనివర్సిటీ చూస్ చేసుకున్నప్పటి నుండి I-20 రిలీజ్ అయ్యేంత వరకు ఈ బిల్డింగ్లో ప్రాసెస్ జరుగుతుంది అనమాట. బ్యాన్ క్యాంపెన్ హాల్. ఇది ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ మొత్తం దీంట్లోనే జరుగుతాయి. I-20 కానీ అడ్మిషన్ రావడం కానీ, ఇంకా ఏమైనా అప్లికేషన్స్ డాక్యుమెంట్స్ సబ్మిషన్ చేసేది కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే మొత్తము ఇక్కడ నుండే మెయిల్స్ వస్తాయి. లోపల మనకు గైడ్ చేసే వాళ్ళు ఫ్రంట్ డెస్క్లో 2-3 ఉంటారు. వాళ్ళని అడుగుదాం ఫస్ట్, ఏమైనా ఇట్లా సజెషన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇస్తారా లేదని. వాళ్ళు ఇవ్వకంటే నెక్స్ట్ నేనే ఇంకా 1 by 1 చెప్తా ఉంటా. చూద్దాం రా. పర్మిషన్ లేదు, ఇట్లా ఏమైనా చెప్పేకి అటే ఇటు అని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మెయిన్గా ఫస్ట్ 60 అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ట్రాన్స్క్రిప్ట్లో ఒక సెట్ కానీ ఇంకా ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానీ ఏమైనా తీసుకుని వచ్చినాం మనకి ఆఫీస్లోకి, వీళ్ళు ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని నీకు రిటర్న్ ఇచ్చే డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత వెల్కమ్ కిట్ ఒకటి ఇస్తారు. ఆ వెల్కమ్ కిట్లో మనకు ఒక సిమ్ ఉంటుంది, మింట్ మొబైల్ అని చెప్పేసి. ఒక సిమ్ 1 month ఫ్రీ ప్లాన్ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఐడి కార్డు మెయిన్గా తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఎక్కువసేపు కెమెరా అలో చేయాలి, జస్ట్ మీకోసం వీడియో చేస్తున్నాం. నెక్స్ట్ వేరే బిల్డింగ్. ఇదే ఇంటర్నేషనల్ చూడండి, వెల్కమ్ టు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ బ్యాన్ కంపెనీ హాల్. ఇదే ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ మొత్తం జరుగుతాయి ఇక్కడ. దాని బ్యాక్ సైడ్ ఉండే బిల్డింగ్ అపార్ట్మెంట్స్, కాలేజ్ టవర్స్ అంటారు. అవి దాంట్లోనే కొద్దిగా రూమ్ రెంట్ తక్కువ కంపేర్ చేసుకుంటే, వేరే ప్లేసెస్ కంపేర్ చేసుకుంటే రూమ్ రెంట్ చాలా తక్కువ ఇక్కడ. దీని బ్యాక్ సైడే ఒక రోడ్ ఉంటుంది, రోడ్కి అవతలనే బిల్డింగ్. వీళ్ళంతా ట్రై చేయండి. ఈ బిల్డింగ్ హార్బర్ హాల్. ఈ బిల్డింగ్ మనకు సంబంధం లేదు, అంటే మొత్తం ఫ్యాకల్టీస్ ఏమైనా వర్కర్స్ ఇలాంటి వాళ్ళు చేస్తామంటే మొత్తం దీనికి వెళ్తారు. మనకు దాని గురించి అసలు ఐడియా కూడా లేదు. ఇప్పుడు సమ్మర్ కదా, ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కువ కార్లు కూడా కనపడవు. ఎవరు మనుషులు రోడ్డు పని చూడ ఎంత ఫ్రీగా వెళ్ళచ్చు, ఎవరు ఉండరు ఇక్కడ. అంతే మరి, కదా ఎవరు ఎక్కువ మనుషులు అంత పెట్టుకుంటారు. ఇదే మన క్యాంపస్ మ్యాప్ చూడండి, ఈ లాస్ట్ నుండి ఈ లాస్ట్ వరకు ఉంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఇలాంటి మ్యాప్స్ అక్కడెక్కడ ఉంటే చూసుకోండి. వచ్చిన 1 monthకి అంతా తెలిసిపోతుంది. తిరుగుతూ ఉండగా మ్యాప్లతో అలవాటు లేకుండా అందరితో తెలిసిపోతూ ఉంటుంది. ఇదే మన DVC హెల్త్ సెంటర్. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా లేకుండా అంటే బాడీ చెకప్ చేసుకోవాలంటే ఏమైనా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మన ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకొని, దీంట్లో ఏమైనా ఎక్విప్మెంట్ ఎక్కువ లేకుండా అంటే పక్కన వేరే దానికి పంపిస్తారు. ఇలా వీళ్ళు రెఫరర్తోనే పంపిస్తారు, దానికి ఏమి ఎక్స్ట్రా ఛార్జెస్ పడవు. ఇక్కడ మ్యాక్సిమము స్టూడెంట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకోరు ఇన్సూరెన్స్ని. ఇంకా వీలైతే బాడీ చెకప్ ఇలాంటివి రెగ్యులర్ చెకప్లు ఏమైనా ఉంటే మీరు ట్రై చేయండి. డోంట్ వేస్ట్ యువర్ ఇన్సూరెన్స్. ఇవన్నీ బస్ స్టాప్లు. మన
ఐడి కార్డు ఉంటే ఎక్కడైనా క్యాంపస్లో కానీ ఒక విత్ ఇన్ సర్టెన్ ఏరియాలో మనం మ్యాప్ చూపించిన ఆ మ్యాప్లో ఎక్కడైనా జరిగే ఐడి కార్డు ఉంటే ఇంకా బయట వేరే సిటీలకు వెళ్ళాలన్నా ఇంకా వేరే వేరే ప్లేసెస్కి పోవాలన్నా $1 ఆర్ $2 ఉంటాయి. మ్యాక్సిమం ఎక్కువ కాస్ట్ ఉండేవి. బస్సు ప్లెజెంట్గా ఉండేది. మనకి ఈవేలు కనపడేవి లైబ్రరీ, స్టూడెంట్ సెంటర్, మ్యాథ్స్ సెంటర్, అండ్రెక్ సెంటర్. లైన్గా ఒకటి చూద్దాం రండి. ఐలాండ్ హాల్ ఇది కూడా ఒక అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి హౌసింగ్ అనమాట. ప్రైజెస్ ఎక్కువ మన ఇండియా వాళ్ళు తక్కువ. అలా పార్కింగ్ ప్లేసెస్ ఉంటాయి అందరికీ. ఇంకా వాళ్ళు ఇల్లు అనలేదు. కొన్ని ప్లేసెస్ అయితే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొన్ని ప్లేసెస్ లెక్చరర్కి మాత్రమే సపరేట్ ఉంటాయి. కొన్ని ప్లేసెస్ పెయిడ్ ఉంటాయి. అమౌంట్ పే చేసి మనం ఇన్ అవర్స్ని పెట్టుకోవచ్చు. లేకుండా ఉంటే క్యాంపస్లో కాబట్టి ఒక డే మొత్తం ఉంటాయి. ఒక మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అలా ఉంటాయి. ఇవైతే ఫ్రీ పార్కింగ్ ప్లేసెస్. గ్రాడ్యుయేట్ కానీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ ఇలా ఏమైనా చేయాలనుకున్నాం అనుకో, మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకొని లేకుంటే షెడ్యూల్ చేసుకుంటే వీళ్ళు ఒక 2-3 మెంబర్స్కి గైడ్ చేసుకుంటే నేను క్యాంపస్ మొత్తం తిప్పి చూపిస్తారనమాట. లైక్ ఫుడ్ సెక్షన్ కానీ లేకుంటే లైబ్రరీ కానీ స్టూడెంట్ సెంటర్ కానీ ఇలాంటివి ఏమైనా ప్లేసెస్ హైలైట్ పడినా లేకుంటే మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటే మీకు చూపిస్తారనమాట. ఇదే మన కెన్ స్టేట్ యూనివర్సిటీ ఈస్ట్ వే అంటే మొత్తం ఫుడ్ సెక్షన్ కానీ ఇక్కడ US సిటిజన్స్ కానీ వీళ్ళందరూ ప్లాన్ అని ఉంటుంది. మీల్ ప్లాన్ ఒక 3000 కానీ 2000 కానీ ఈ టైప్లో మీల్ ప్లాన్స్ ఉంటాయి. అన్లిమిటెడ్ మీల్ ప్లాన్స్. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 times ఫుడ్ అన్లిమిటెడ్ అనమాట. లైక్ స్టార్టింగ్ మనం ఒక పైప్ యూజ్ చేసేసి వెళ్ళినాం అనుకో, మొత్తం లోపల పిజ్జా సెక్షన్ కానీ, బర్గర్ కానీ, ఫ్రూట్స్ కానీ, సాలాడ్స్ కానీ, రైస్ ఐటెం కానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఇలా డిఫరెంట్ అన్నీ అన్లిమిటెడ్ టైప్లో ఉంటాయి. ఇంకా అదే కానీ స్పైప్ లేదనుకో, ఒక్కసారి అలో కావాలంటే ఒక $13 పే చేయాలి. $13 పే చేసుకొని లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఒక 2 ఎంట్రీస్ ఉంటాయి. ఒకటి ఇటు సైడ్ ఉంటుంది, ఒకటి ఇటు సైడ్ ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఫ్లాష్ లైన్లో స్టూడెంట్ డాష్ బోర్డ్లో రిక్వెస్ట్ ఉంటుంది. మీల్ ప్లాన్ రిక్వెస్ట్ ఉంటుంది. ఫామ్ ఫిల్అప్ చేసేసి రిక్వెస్ట్ పెట్టిన 2 మీల్ ప్లాన్స్ ఫ్రీగా వస్తాయి అనమాట. అవి అప్పుడప్పుడు యూటిలైజ్ చేసుకోవచ్చు. సెమిస్టర్కి 2 మీల్ ప్లాన్స్ వస్తాయి. మన తెలుగు వాళ్ళు చాలా 70% దీంట్లోనే వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు లెక్క సీనియర్స్ అందరూ ఒక స్ట్రక్చర్ ఫాలో అయ్యి రెఫరల్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి జాబుల కోసం వెతుక్కుంటూ ఉండే వాళ్ళకి కూడా జాబులు ఇవ్వకుండా ఇండియాలో ఉండి ఇంకా వీసాకు కూడా అప్లై చేయని వాళ్ళకి కూడా రెఫరల్ తెప్పించి పెట్టించారు. ఇంకా లాస్ట్ 23 వరకు అలా జరిగింది. ఇప్పుడు నుండి రూల్స్ అన్నీ చేంజ్ చేసేసి మామూలుగా ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టి ఇంటర్వ్యూలు పెట్టి ఈ విధంగా కండక్ట్ చేసి మళ్ళీ తీసుకుంటున్నారు. రెగ్యులర్గా మన తెలుగు వాళ్ళందరూ దీంట్లోనే వర్క్ చేస్తూ ఉంటారు చాలా వరకు. మన కెన్ స్టేట్ యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ ఇది. ఇదంతా స్టూడెంట్ కంప్యూటర్ ల్యాబ్ అనమాట. మనకు కావాల్సిన వీడియో ఎడిటింగ్ కానీ ఏమైనా నేర్చుకోవాలన్నా ఏమన్నా సపరేట్గా వర్క్ చేసుకోవాలన్నా చేసుకొని మనం క్లారిఫై చేసుకోవచ్చు. చాలామంది ఇక్కడనే ఇంకా ఇప్పుడైతే హాలిడేస్ కదా, ఇంకా ఎవరు ఉండరు. ఇంకా వర్కింగ్ డేస్లో చాలా బిజీగా ఉంటుంది. టేబుల్స్ కానీ ఇంకా కంప్యూటర్స్ కానీ ఇవన్నీ ఫ్రీగా ఉండవు. అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ అయిపోయింటాయి. మ్యాక్సిమమ్ జిరాక్స్ షాప్లు ఇండియాలో నీట్ ఉండవు. ఇంకా ఏదైనా ఉంటే లైబ్రరీలోకి వచ్చి చూసుకోవాలి. ఇక్కడ ఏదైనా మన ఐటీతో మన యూనివర్సిటీలో లాగిన్ అయ్యి ఇక్కడ ప్రింట్ అండ్ రిక్వెస్ట్ పెడితే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ఇవన్నీ ప్రింటర్స్లో మన ఐడి కార్డుకి మనం రీఛార్జ్ చేసుకోవాలి. $5 $6 అంటే 7 cents అలా పడుతుంది ఒక ప్రింట్అవుట్. అంటే మనం ఎన్ని చేసుకుంటే ఒక $5 వేసి పెట్టుకున్నాం అనుకో మనకి మంచిగా ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా జిరాక్స్ వేసుకోవచ్చు. ఇది స్టూడెంట్ మల్టీమీడియా. ఏమైనా 3D పెయింటింగ్స్ కానీ ప్రాజెక్ట్ రిలేటెడ్ 3D ప్రింట్స్ కానీ ఏమైనా కానీ మనం ఒక వెబ్సైట్లో
స్టూడెంట్ 3D ప్రింటింగ్ వెబ్సైట్లో మనం అప్లోడ్ చేసి ఫామ్ ఫిల్అప్ చేసి కరెక్ట్గా ఫామ్ ఫిల్ చేసి అన్ని డీటెయిల్స్ ఇచ్చినాము 1 డే 3D ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయిపోయి మీకు ఇచ్చేస్తారు, ఆర్డర్ మెయిల్ వస్తుంది. అది కాక ఇక్కడ మనకు స్టార్బక్స్ అవైలబుల్గా వచ్చినారు. ఇక్కడ చాలామంది వర్క్ చేసుకుంటూ స్టార్బక్స్ని తాగుకుంటూ అలా చిల్ అవుట్ అవుతారు. ఇంకా పర్సనల్గా స్టడీ రూమ్స్ బుక్ చేసుకుంటే ఇలాంటి రూమ్స్ ఇస్తారు. ఇలాంటి గ్రూప్ డిస్కషన్స్ కానీ లేకుంటే సింగిల్ డిస్కషన్ కానీ ఐడియాస్ ఏమైనా బిల్ చేసుకోవాలని ఇక్కడ ఒక బోర్డు అవి ఉంటాయి. ఇంకా పర్సనల్ కావాలంటే సపరేట్ సింగిల్ రూమ్స్ ఉంటాయి, సింగిల్ రూమ్స్ ఉంటాయి. ఇక్కడ స్టడీ టేబుల్స్, ఇంకా ప్రిన్సిపల్గా ఏమైనా వర్క్ చేసుకోవాలన్నా ఇక్కడ అంతా టేబుల్స్, ఇంకా పీస్ఫుల్గా చదువుకోవాలి, వాంటెడ్గా ఏమైనా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఇలాంటి ప్లేస్ మంచిగా యూజ్ అవుతుంది. ఈరోజు మెయిన్గా మన క్యాంపస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అది కాక ఈరోజు ఏదో ఈవెంట్ కూడా జరుగుతుంది, కొద్దిగా క్లబ్జీ ఉంటుంది. ఆ వాయిస్ కూడా సమంగా క్లారిటీగా రాదు. మెయిన్గా మనకు స్టూడెంట్ సెంటర్ ఇక్కడ ఉంది, అండ్ బుక్ స్టోర్ ఇక్కడ అదే బిల్డింగ్లో బుక్ స్టోర్ ఉంటుంది. మళ్ళీ లైబ్రరీ మెయిన్ బ్లాక్ మాదిగా. ఇదే స్టూడెంట్ సెంటర్. పైన డైనింగ్ హాల్ మరి ఈస్ట్ వే ఉంది, అదేవిధంగా డైనింగ్ హాల్ ఉంటుంది. బాల్ పాయింట్ అది కాక మనకి పిఎన్సి బ్యాంక్ ఉంది. మన కాలేజీలో ఏమైనా కాలేజీలో బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలంటే పిఎన్సి బ్యాంక్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మిగతా చేస్ బ్యాంక్ కానీ ఇవన్నీ బయట చాలా డిస్టెన్స్లో ఉంటాయి. వాటికంటే ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా పోలేరు. అందుకని మన పిఎన్సి బ్యాంకు మ్యాక్స్ ప్రిఫర్ చేస్తారు. ఇంకా ఇక్కడ బుక్ స్టోర్ ఉంటుంది. మనకు మంత్లీ వన్స్ గ్రాసరీస్ ఇస్తారు, మనం పర్చేస్ చేసుకోవాలి. కాష్ కానీ ఇలాంటి సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇక్కడ మంత్లీ ఒకసారి ఇస్తారు. అలా లోపల వేరే బిల్డింగ్స్లో ఇలా షూట్ చేస్తా అంటే మేనేజర్లు అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఫోన్ తీసుకొని నేను చాలా వీడియోలు డిలీట్ చేసేసారు. ఇంకా లేకుంటే ఇంకా వీడియో మంచిగా వచ్చేది. ఒక 4-5 ప్లేసెస్లో అలా జరిగింది. ఎందుకంటే క్యాంపస్లో ఏదో ఈవెంట్ జరుగుతుంది ఫుడ్ రిలేటెడ్ది. ఇంకా అది కాక క్యాంపస్ విజిట్ చేసే చాలామంది వచ్చారు. ఇంకా అలా వాళ్ళ ఫోటోలు వీడియోలు ఏమైనా తీసామని చెప్పేసి కొద్దిగా ఫోన్ తీసుకొని మొత్తం తీసేశారు. ఇదిగో ఈ విధంగా ఈవెంట్లు